శ్రీమాత్రే నమః. సుమంగళులందరికీ శ్రావణ శుక్రవారపు శుభాకాంక్షలు. మీ అందరికీ స్వాగతం అమ్మ దర్శనానికి. అమ్మ అఖిల జగన్ నివాసిని. యుగారంభం నుండి యుగాంతం వరకు అనుకూల దశలో నడిపించే అమ్మ పావన స్పర్శ మనకు ఏకైక లక్ష్యం కావాలి. అమ్మ సర్వతోముఖ ప్రకాశంలోనే సర్వగుణ సంపన్నతలు సాక్షాత్కరిస్తాయి. సర్వప్రపంచము అమ్మ స్థితిగతులలో నిహితమై ఉంది. చతుర్దశ భువనాల ఐశ్వర్య విస్తారము శ్రీదేవి చలువే. శ్రీలక్ష్మి చతురతను వర్ణించలేము. అమ్మ గుణాల పుణ్యకీర్తి భక్తులకు మాత్రమే చేరువవుతుంది. అమ్మ వాత్సల్య రసవర్షం అక్షయం. ఒక్కసారి నిండు భక్తితో శ్రీమయి వైపు అడుగు వేస్తే సమస్త బాధలు వాటంతటవే తొలగిపోతాయి. శ్రీదేవి ఆరాధకులకు పరాజయం ప్రశ్నే లేదు. అనంత వైభవాల విష్ణుకాంతికి వెనుక ఉన్న ఈ ప్రకాశమే జగత్తుని పులకితం చేస్తుంది. అమ్మ వైభవ రూప దివ్య దర్శనానికి శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రమే సర్వశ్రేష్ఠ సాధనం. శ్రీమంతులలో శ్రేష్ఠుడైన శ్రీనివాసుని వక్షస్థలంపై స్థిర నివాసంతో శోభించే శ్రీ వరలక్ష్మీదేవిని ఈ పవిత్ర స్తుతి పఠనంతో ప్రసన్నం చేసుకుందాం. మనం చూపించే చిటికడు భక్తికి దోసిళ్ల కొద్దీ ఐశ్వర్యాలను ప్రసాదించే దయాంబురాశి శ్రీహరిదేవేరి జన్మ జన్మలకు మిమ్ము సుఖింపజేయుగాక. పరమ శుచి స్వరూపురాలైన మహత్వశక్తుల మహాలక్ష్మి విశేష శక్తులతో ఎల్లవేళలా మమ్ము రక్షించుగాక. 14 లోకాలపై సౌభాగ్య కిరణ జాలములు వర్షింపజేస్తున్న సర్వమంగళ తేజస్సు మమ్ము ఆవహించుగాక. శ్రీమాత్రే నమః.